ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత మరియ గొర్రెట్టి స్మరణను కొనియాడుతున్నాం. ఈమె కన్యక వేదసాక్షి. ఈమెకున్న సుగుణాలు విధేయత, విరక్తత్వము, త్యాగము. ఈమె క్రీస్తు శకము 1890వ సంవత్సరంలో ఇటలీ దేశంలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తన పిన్న ప్రాయంలోనే తండ్రి మరణించాడు. అందుకనే కుటుంబ బరువు బాధ్యతలు తన యొక్క తల్లి చేపట్టింది. తన తల్లి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించింది. తన తల్లి కూలి పనికి వెళ్ళినప్పుడు మరియ గొర్రెట్టి ఇంటికాడ ఉండి తన చిన్న తమ్ముళ్ళ యొక్క ఆలనా పాలన చూసుకునేది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి తరంలో ఒకరోజు ఒక దుర్మార్గుడు మరియ గొర్రెట్టి వద్దకు వచ్చి, నా కోరిక తీర్చు, నాతో పాపము చేయి అని బలవంతం చేశాడు. అప్పుడు తాను తెలియచేసింది, నా దేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పర్వాలేదు, కానీ నేను కలలో కూడా పాపము చేయటానికి ఆలోచించను అని తెలియచేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందరకు ఆ దుష్టుడు ఆగ్రహించి కత్తితో 14 సార్లు మరియ గొర్రెట్టును పొడవటం జరిగింది. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ దుష్టుడి కోసం ప్రార్థన చేస్తుంది. ఆ దుష్టుడిని మనస్ఫూర్తిగా క్షమించింది. అతడు పరివర్తన చెందాలని దేవునికి మనవి చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ గొర్రెట్టి యొక్క జీవితము మనందరికీ ఆదర్శము. ఆమె పవిత్రతను కాపాడుకోవటానికి తన జీవితాన్ని పణంగా పెట్టింది. క్రీస్తుకు తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఈ లోకంలో పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి అని తాను అంత త్యాగం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, తాను చదువుకోకపోయినా సరే తల్లి నుండి క్రైస్తవ విలువలు నేర్చుకుంది. తల్లి నుండి సత్యోపదేశం నేర్చుకుంది. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు జీవిస్తే క్రీస్తు దీవిస్తాడు, క్రీస్తు బహుమానం ఇస్తాడు అని బలంగా నమ్మింది. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు నేటి సువార్తలో ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఉపవాసం ఆచరించడం అన్ని మతాల్లో చూస్తున్నాం. క్రైస్తవ మతములో, హిందూ మతములో, ఇస్లాం మతములో, యోధ మతములో వారి వారి మతాచారాలతో పాటు ప్రజలు ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఉపవాసం ద్వారా ఆధ్యాత్మిక మేలులు పొందుకోగలుగుతున్నాం. ఆధ్యాత్మిక మేలులతో పాటు భౌతికమైన మేలులు కూడా పొందుకోగలుగుతున్నాం. అందుకనే అన్ని మతాలకు చెందిన వారు ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు. ఒకరోజు యేసు ప్రభు వద్దకు యోహాను శిష్యులు వచ్చారు. వారు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, పరిసయ్యులు ఉపవాసం ఆచరిస్తున్నారు, యోహాను శిష్యులైన మేము కూడా ఉపవాసం ఆచరిస్తున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసము ఆచరించట్లేదు, ఎందుకని అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి సమాధానం చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఉపవాసము చేయరు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి వెళ్లిపోయినప్పుడు వారు ఉపవాసం చేస్తారు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, ఇక్కడ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. పెండ్లి కుమారుడు చుట్టూ ఉన్న ప్రభు యొక్క శిష్యులు పెండ్లి విందుకు విచ్చేసిన వారు. ప్రభుత్వం ఉన్న వారందరూ కూడా సమృద్ధిని పొందుకున్నారు. ప్రభు యొక్క శిష్యులు ఎటువంటి లోటు లేకుండా జీవించారు. ప్రభుత్వం ఉన్న శిష్యులు ఎటువంటి భయాలకు లోను కాలేదు. వారి అవసరాలను ప్రభువు తీర్చాడు. కానీ ప్రభు శత్రువు చేతుల్లో చిక్కినప్పుడు, బంధింపబడినప్పుడు, మరణించినప్పుడు ప్రభు యొక్క శిష్యులు అనేక కష్టాలకు లోనయ్యారు, అనేక ఇబ్బందులకు లోనయ్యారు, భయాలకు లోనయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా తన జీవితంలో ఉపవాసాన్ని ఆచరించాడు. ఉపవాసం యొక్క విలువేంటో ప్రభుకు తెలుసు. ఎందుకంటే ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు ఎడారిలో 40 రోజుల పాటు ఉపవాసం ఆచరించి ప్రభు దేవుని యొక్క ఆత్మశక్తితో బహిరంగ జీవితాన్ని ప్రారంభించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము మనము కూడా ఆచరించాలి. ఉపవాసం ద్వారా మనము ఆధ్యాత్మిక మేలులను, భౌతికమైన మేలులను పొందుకోగలము. నేడు సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. పాత గుడ్డకు మాసిక వేయటానికి కొత్త గుడ్డను ఎవరు వినియోగించదరు? అలా వినియోగిస్తే కొత్త గుడ్డ
కృంగటము ద్వారా పాత గుడ్డ మరింత చినికిపోతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. పాత గుడ్డ అంటే పూర్వవేదములో ఉన్న నియమాలు. పూర్వవేదములో ఉన్న నియమాలకు మరి యేసు ప్రభు ఏర్పాటు చేసిన కొత్త నియమ నిబంధనలు మరి జోడించలేము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పూర్వవేదములో ఉన్న వాటిని నూతనీకరించడానికి, పూర్వవేదములో ఏర్పాటు చేయబడిన నియమ నిబంధనలకు సరైన అర్థం తెలియచేయటానికి ప్రభువు ఇచ్చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యూదులు గుడ్డిగా ఉపవాసం చేసేవారు. ఉపవాసం యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా ఇది మతాచారము, దాన్ని పాటించాలి అని వారు పాటించేవారు. కానీ అర్థవంతముగా పాటించేవారు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొత్త ద్రాక్షరసమును పాత తిత్తుల్లో పోస్తే పాత తిత్తులు పాడైపోతాయి, ఆ ద్రాక్షరసము పనికిరాదు, పారవేయటమే అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కొత్త ద్రాక్షరసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలి, అప్పుడే అది రుచిగా ఉంటుంది, అప్పుడే ఆ ద్రాక్షరసము ఉపయోగపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కొత్త ద్రాక్షరసం లాంటి వాడు, రుచి కలిగిన ద్రాక్షరసాన్ని దయచేసేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క కొత్త నియమాలను, ఆయన ఏర్పాటు చేసే నియమ నిబంధనలను మనము వినాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితంలో పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. నేటి సువార్తలో ఉపవాసం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. మా జీవితంలో మేము కూడా ఉపవాసాన్ని అర్థవంతమైన రీతిలో ఆచరించి ఆధ్యాత్మిక మేలులను, భౌతికమైన మేలులను పొందుకునే గొప్ప వాక్యాన్ని దయచేయండి ప్రభు. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.